తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు జిల్లా మహిళా అధ్యక్షురాలు మిక్కిలి లావణ్య అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఇనుముడింపజేసే విధంగా మహనీయుడు పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలానీ తెలియజేశారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పీడిత ప్రజల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. ప్రతి పేదవానికి ఆయన జీవితం ఒక ఆదర్శమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన నేడు మనమందరం స్వేచ్ఛ వాయువులు అనుభవిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆయన జీవితాంశమును ప్రతి విద్యార్థికి తెలుసుకునేలా బోధనాభ్యాసంలో చేర్చాలని, అన్ని విద్యాలయాలలో ఆయన విగ్రహాల ఏర్పాటుకు దళిత బహుజన పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని చీరాల ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత బహుజన పార్టీ నాయకులు పాల్గొన్నారు. చీరాల నియోజక మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు ఎంతో గొప్ప రోజు. ఎందుకంటే మన ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఐక్యరాజ్య సమితి విజ్ఞాన దివాస్ గ్రహీత, మన ప్రపంచ ముత్యం నా జగుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి. ఈరోజు పండగ అంటే ఇది అసలైన పండుగ. ఏంటంటే ఈరోజు సోమవారం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఇదేనా అసలైన పండుగ. ఈరోజు ప్రపంచం చేసుకున్న పండుగ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఎందుకంటే ఆ మహానుభావుడిని ఈరోజు మనం లేవు మిత్రులారా గ్రహించండి. ఆ రోజు ప్రతి ఒక్క భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఈరోజు మనం ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కరే. ఆ రోజు మహిళలకు సమాన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి విషయం ఇలా ఉండాలి, రాజ్యాంగంలో ఇది పొందుపరచాలి. ఆర్టికల్ 13, ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 450 దాకా చేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు మహాత్మా గాంధీ గారు వీళ్ళంతా బ్రిటిష్ వాళ్ళకి స్వాతంత్రం గురించి రాజ్యాంగం రాయమంటే బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, ప్రపంచ మేధావి మీ దగ్గర ఉంటే మీరు మా దగ్గరకు ఇచ్చారందే అన్నారు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఈరోజు ఆ మహానుభావుని ఈరోజు జన్మదినం చేసుకుంటే ఎంతో గొప్ప వరం మనకి. అలాంటి మహానుభావులు ఆశయాన్ని సాగించాలంటే ప్రతి ఒక్కళ్ళు మనకు కాదు, రాబోయే తరాలకు కూడా తెలియపరచాలి. స్కూళ్ళలో, చిన్న స్కూళ్ళలో, తర్వాత హై స్కూళ్ళలో, తర్వాత జూనియర్ కాలేజీలో, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇది, అతని దీనివల్ల ఇలా వచ్చింది. ఆ మహానుభావుడు ఎంతో కష్టపడ్డాడు. ఎండలో నిలబడి కూర్చొని పైన తాటాకి వేసుకుని కూర్చొని చదువుకొని ఈ రోజులో మనం ఇక్కడ ఏసీలో కూర్చున్నామంటే దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మనం కూలింగ్ వాటర్ తాగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మనం నీళ్ళలో ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుడిని మనం ప్రతి ఒక్కరికి రాబోయే తరం మన పిల్లల తరాలకు కూడా తెలియాలి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే ప్రతి స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉండాలి. స్కూళ్ళలో కాదు, హై స్కూళ్ళలో కాదు, కాలేజీలో కాదు, యూనివర్సిటీలు కాదు, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి గవర్నమెంట్ సంస్థ ముందు ప్రతి ఒక్కళ్ళ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మేము దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ముందు భారత రాజ్యాంగం ఉంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి భారతదేశంలో 140 కోట్ల మంది కదా, ప్రపంచం ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మన గుండెల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఈ ఆకాశం భూమి ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ మనలోనే ఉంటాడని ఉదాహరించి ప్రతి ఒక్కళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతి ఒక్కళ్ళు కనిపించింది దేవుడు కన్నా కనిపించింది దేవుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అడుగుజాడలు నడిచి ఆయన కొనసాగించి ఆయన ఒకటే అన్నాడు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కటి అందాలి.
ప్రతి కులాలకి మతాలకి అతీతంగా ఆయన ఒకటే అన్నాడు, వీళ్ళ కులాలు లేదు, మతాలు లేవు, ఏమీ లేవు, మనమంతా ఒకటే. అది గ్రహించాలి ప్రతి ఒక్కళ్ళు. అది గ్రహించినప్పుడే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారతదేశాన్ని అప్పుడే మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం మిత్రులారా. అది గ్రహించి ప్రతి ఒక్కళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియపరచండి. ఆయన ఒక రాజ్యాంగాన్ని అలా ఎలా ఆ రాజ్యాంగం కోసం ఆయన అన్ని కష్టపడ్డాడు. అసలు ఆ రోజుల్లో మనమైతే కష్టపడమా? 10 నిమిషాలు ఎండలో కూర్చోలేము. ఎండలో ఆయన కూర్చొని తాటాకి వేసుకుని కూర్చొని ఎండలో మగ్గుతా మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేక ఆ మహానుభావుడి కోసం మనం ఆ మహానుభావుడిని మనం ఎన్ని జన్మలు ఇచ్చిన రుణం మనం తీర్చుకోలేము మిత్రులారా. ఇక్కడైనా గ్రహించి ఆ మహానుభావుడు నడవాలి, నడుద్దాం, మన పిల్లల తరాలు కూడా నడిపిద్దామని నాకు మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఈరోజు మన చీరాల గవర్నమెంట్ ఆసుపత్రిలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వల్ల బెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే చిన్న పేదలకు కూడా అన్నం పొట్టలు కూడా పంపిణీ జరిగిద్ది మిత్రులారా. అదే ప్రతి ఒక్కళ్ళు ఏదో తన సహాయం కొరకు ప్రతి ఒక్కళ్ళు చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే యావత్ ప్రపంచం ప్రతి ఒక్కరికి పండుగని మనసా నేను కోరుకుంటూ ఇవాళ ఇంత మంచి అవకాశం మీడియా మిత్రులకి, మా దళిత పార్టీ కార్యకర్తలందరికీ, మా దళిత పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.